నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి స్టార్ట్ అయితే తెలంగాణలో కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పార్లమెంటు సభ్యుల ఎన్నికల్లో ఎవరి సత్తా ఏంటో తేల్చుకుందాం అనే రీతిలో సవాళ్ళు ప్రతి సవాళ్ళ మధ్య నడుస్తున్నాయి. మరి ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావటం, కేసీఆర్ ఓడిపోవటం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావటం చకచకా జరిగిపోయింది. మరి వాళ్ళ తెలంగాణలో మళ్ళీ పార్లమెంటు స్థానాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం ఖాయమని రేవంత్ రెడ్డి సవాలు విసురుతూనే దమ్ముంటే ఒక్క స్థానం గెలవాలని బీఆర్ఎస్ కేసీఆర్కి బహిరంగంగానే సవాలు విసిరారు. మరి వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు గారు కూడా అప్పుడే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ, పార్లమెంటు సభ్యుల్లో అభ్యర్థుల్ని తెలంగాణ నియోజకవర్గాలు అన్ని నియోజకవర్గాలు ఎంపీ అభ్యర్థుల్ని ఎంపిక చేయడానికి గెలుపు గుర్రాలకే ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు. సత్తా ఏంటో చాటుదాం అని రేవంత్ రెడ్డి సవాల్ విసిరితే తేల్చుకుందాం సిద్ధంగా ఉన్నామని చెప్పి కేటీఆర్ కూడా హరీష్ రావు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రతి సవాల్ విసిరారు. మరి అసెంబ్లీ ఎన్నికల్లో తలపించే విధంగా మరి తెలంగాణలో పార్లమెంటు దేశవ్యాప్తంగా జరిగే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో కూడా పార్లమెంట్ లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మరి ఈ క్రమంలో మరి తెలంగాణలో కూడా కాంగ్రెస్కి బీఆర్ఎస్కి మధ్య హోరాహోరీగా యుద్ధం జరిగే అవకాశం ఉంది. ఎన్నికల యుద్ధం. అధికార పార్టీగా కాంగ్రెస్ ఉంటుంది, ప్రతిపక్షంలో ఓడిపోయిన పార్టీగా కేసీఆర్ ఉంటుంది. మరి సహజంగా ప్రజలు ఎక్కడైనా అధికారులు ఉన్న పార్టీకి పట్టం కడతారు. కాకపోతే ప్రతిపక్షంలో ఉన్న ఆ పార్టీ యొక్క బలం, అభ్యర్థుల యొక్క బలం, ఆ పార్టీలో అనుసరించే వ్యూహాల వల్ల కూడా ప్రతిపక్ష పార్టీలకు ఎక్కువ స్థానాలు గెలుచుకోవచ్చు. మరి తెలంగాణలో టీఆర్ఎస్ఏ బీఆర్ఎస్గా మారింది కాబట్టి మరి బీఆర్ఎస్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏమైతే బీఆర్ఎస్కి వ్యతిరేకంగా కాంగ్రెస్కి ఓటు చేసిందో మరి లోక్సభ ఎన్నికల్లో కూడా ఆ విధానాన్ని ప్రజలు భావిస్తారా లేదనుకుంటే తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్కి పార్లమెంటు సభ్యులు ఎక్కువ స్థానాలని బీఆర్ఎస్ కేటాయించడానికి అవకాశం ఏర్పడుతుందా అనేది చర్చ జరుగుతుంది. మరి గ్రామీణ ప్రాంతాల్లో మన తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఫేవర్గా ఓటు చేయటం వల్ల కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధికారంలోకి రాగలిగింది 64 సీట్లతో. మరి ఈవేళ బీఆర్ఎస్ మరి గ్రామీణ ప్రాంతాలు ఈ నెల 2 నెలల్లోనే బీఆర్ఎస్ ఏమైనా బలపడిందా, లేకపోతే కేసీఆర్ యొక్క వ్యూహాలకి పదును పెట్టబోతున్నారా? పదును పెడితే ఎన్ని ఎంపీ స్థానాల్లో తెలంగాణలో బీఆర్ఎస్ కైవసం చేసుకోబోతుంది. మరి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన సత్తాన్ని మళ్ళా చాటుతాను, ఒక్క పార్లమెంటు స్థానాన్ని కూడా గెలవనివ్వను బీఆర్ఎస్ అని చెప్పి అంటున్నారు. బీఆర్ఎస్ కూడా రంగంలో దిగింది. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళని, రాజకీయ పరంగా అనుభవం ఉన్న వాళ్ళని, ఆర్థికంగా సామాజిక వర్గాల వరకు అంచనా వేస్తూ అభ్యర్థులు ఎంపిక చేస్తున్నారు. మరి ఈ ఎన్నికల పోరులో తెలంగాణలో మరి బీఆర్ఎస్ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుని ఎన్ని ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంటుంది. మరి కాంగ్రెస్ పార్టీ తన అధికారాన్ని ఉపయోగించి ఎన్ని ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంటుందో వేచి చూద్దాం. మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్. అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత 24 సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ. మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ, 1.5 టెస్లా, సిటీ స్కాన్, మెమోగ్రఫీ, గుండె చికిత్స, శస్త్రచికిత్స, ఓపీడీ, ఆపరేషన్ థియేటర్, బ్లడ్ బ్యాంక్, సెంట్రల్ ల్యాబొరేటరీ, ఫిజియోథెరపీ, ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు. మరిన్ని వివరాలకై సంప్రదించండి 9491044836 మరియు
94910 44844.